నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిపించి మీకు ఇక్కడ భూములు ఇస్తాం, వైజాగ్లో ఇండస్ట్రీని ఏర్పాటు చేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రధానంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏపీకి ఇండస్ట్రీ రానక్కర్లేదు, అక్కడే ఉండాలి అంటూ మాట్లాడారు. అయితే ప్రధానంగా ఇక్కడ అటు రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రజల నుంచి ఒక వ్యతిరేకత అయితే మొదలైంది. ఇందులో ప్రధానంగా మీకు పదవులు రాజకీయ వ్యూహాలకు సంబంధించి మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్తో ఉండాలి, కానీ సినిమా రంగం మాత్రం అక్కడే ఉండాలి అనే దాని గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కళ్యాణ్ గారు అదే అవసరం లేదు ఇక్కడికి ఇండస్ట్రీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సో ప్రధానంగా అంటే పదవుల పరంగా ఏమో ఇట్లా, సినిమాల పరంగా ఏమో అక్కడే ఉండాలా అన్నట్లుగా అందరూ మాట్లాడుతున్నారు. మెయిన్లీ రేపు నాగబాబు గారికి కూడా మినిస్ట్రీ రాబోతుంది కదా, బట్ ఈ వ్యతిరేకత ఏంటి అసలు అనేది? ఎవరు చెప్పారు మీకు నాగబాబు మినిస్టర్ వస్తుందని? ప్రధానంగా జోరుగా బెట్టింగ్లు వేసుకొని బయటకు వచ్చింది. ఆయన కోతల రామకృష్ణ గారికి వస్తారు అక్కడి నుంచి జనసేన పరంగా. ఆయన అనుభవజ్ఞుడు. ఇప్పుడున్న ఈ చిన్నపిల్లల బ్యాచ్తో నానా తెప్పలు పడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్లో అన్ని పాత అనుభవజ్ఞుల్ని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం నడుస్తుంది. తర్వాత విషయం అది సినిమా ఇండస్ట్రీ గురించి. వీళ్ళకి అసలు సినిమా వాళ్ళకి ఏంటి తెలిసానండి, వాళ్ళ ఆస్తులు అన్నీ ఇక్కడ హైదరాబాద్లో గోపెట్టలాగా ఉన్నారు. అక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రూపాయి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయో అట్లన్నిటికీ గండి కొట్టడానికి వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మాత్రమే. నిన్న తెలంగాణలో బెనిఫిషియర్లు ఇచ్చారు కదా, ఏం దిల్రాజు నువ్వు రెడ్డివే కదా, ఇలా రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి బెనిఫిషియర్లు ఇచ్చామని అంతర్గత మీటింగ్లో చెప్పుకున్నారా? అదే జగన్మోహన్ రెడ్డి అయితే బాహుళ్యం జనబాహుళ్యాల్లో మాడతారు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బెనిఫిషియల్కి అల్లు అర్జున్ గారి సినిమా తర్వాత పరిణామాల్లో బెనిఫిషియల్కి అడిగి పర్మిషన్ ఉన్నారు. తర్వాత మీ సినిమాకి మీకు మీరే, ఎందుకంటే సినిమా ఫోటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు మీ మినిస్టర్ గారు కాబట్టి మీ ఇద్దరు కూడా బలుక్కునే సినిమా టికెట్ల రేట్లు పెంచి వచ్చాను అన్నారా? జియో ఏది అంటే మీ స్వార్థాన్ని మీరు బ్రహ్మాండంగా జస్టిఫై చేసుకునే మీరు తర్వాత ఒకలేని సినిమాలు తీసుకుంటూ చరిత్రలో హరిహర వీరమల్లు అన్న క్యారెక్టర్ లేదు. ఏడ ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆయన పుట్టాడు, ఏడ చార్మినారు, ఏడ మీరు ఒక ఫిక్టిషియస్ క్యాండిడేట్ని ఒక ఫిక్టిషియస్ క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి మీరు తీసుకున్న ఒక సినిమా కథకలి దాన్ని పట్టుకొచ్చి దీనికి సినిమా పరిశ్రమ రాకపోతే పర్లేదు. ఏంటి ఆస్తులు ఎక్కడ ఉన్నాయనా? శంకరపల్లిలో ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయనా? మీకు ఫామ్ హౌస్లు తెరలించమంటలే, స్టూడియోలకి ల్యాండ్లు ఎత్తారు, అప్పనంగా ఎత్తుకోవడం మీకు అలవాటే కదా. ఇప్పుడు పద్మాల స్టూడియోకి ఇస్తే ఏం చేశారు, రియల్ ఎస్టేట్లు చేసుకుంటారు. 7 ఎకరాల కింద అన్నపూర్ణ స్టూడియో ఏదో తెలియదు, ఏమైంది కూడా తెలియదు, 7 ఎకరాలు వెళ్దాయి. మీకు జరిగిపోతుంది కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు మీ యొక్క ముఖ కవలికలకి మీ విన్యాసాలకి ప్రభావితం అయిపోయి ఎలక్షన్లు గెలిచేసి రాజకీయాల్లో మీకు పదవులు అలంకరించిన తర్వాత ఇష్టారాజ్యంగా నిన్న మీరే మాట్లాడుతున్నారు. అప్పుడు అయితే 10 రూపాయలు 15 రూపాయలు సామాన్య మానవుని పరిరక్షించుకోవడానికి చేసిన ప్రభుత్వాన్ని పని కూడా మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మీ వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాలి తప్ప ప్రజలు ఎలా సచ్చినా అనవసరం. ఏ అమ్మఒడి, నాడు నేడు స్కూల్ పరివర్తనలు, లేకపోతే వాళ్ళ తల్లికి వందనం ఇలాంటి కార్యక్రమాలన్నింటితో డబ్బులు నిజంగా ప్రజల్లో రొటేషన్ ఉంటే మీరు పెట్టిన రేట్లు 700 800 కొన్నిందరు. ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బులు లేవో, ఈ సినిమా చూశారు కదా, కాళ్ళు 2 పైకి గాలి ఎట్టి రామదేవ్ బాబా ఆసనాలు ఎత్తుంది సినిమా. సామాన్య మానవుడి దగ్గర డబ్బులు లేవు, ఎగేసుకుని పొగేసుకొచ్చేది ఎవడంటే సామాన్య మానవుడే. యాడ్ నుంచి వచ్చి సినిమా చూస్తున్నాడు కాదు సార్. మొదటి రోజు సామాన్య మానవుడు చూడడు కదా, ఓన్లీ ఫ్యాన్సే కదా. బట్ సామాన్య మానవుడు అన్నాడు 2-3 డేస్ తర్వాత చూస్తే 3000 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటే సామాన్య మానవుడు ఎంతమంది 3000 థియేటర్లకి సరిపడే ఫ్యాన్స్ ఉన్నారా? అలా ఒక్కలేనట్టు సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, ఎవడైనా వెళ్తాడు చూడడానికి. 2-3 డేస్ ఆగిన తర్వాత టికెట్ తగ్గుతుంది కదా, అప్పుడు చూడొచ్చు కదా. మళ్ళీ మొదటి రోజు అసలు ఈ రోజుల్లో అసలు అది కూడా చూడలేదు, ఓటీటీలో వస్తుంది ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అంటుకుంటున్నారు. ఇలా గ్రీన్ మ్యాట్ ఎట్టి మొత్తం పూలు కాయలును పుల్లు శివాలు చూపించేస్తే ఎర్రోళ్ళు అనుకుంటారు జనాలు. 4 రోజులు ఉంటాయి ఇలా టైటిల్కి వెల్లడిటీలు, తల్లి పక్కెళ్ళి ఆడుకోని చెప్తారు. అవన్నీ మాకెందుకు సార్, సినిమాలు ఏదో తీసుకోండి, మీ ఏడుపు లేవు మీరు ఆడవండి. ఇండస్ట్రీలు తరలు రాక్కర్లేదు, ఏ కెపాసిటీతో మాడుతున్నారు మీరు? ఎవరు మీరు? చెన్నై నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎందుకు తరలి వచ్చింది సినిమా ఇండస్ట్రీ? మా రాష్ట్రం విడిపోయిన తర్వాత మా రాష్ట్రానికి రావడానికి మీకు వచ్చిన కష్టం ఏంటి? తెలుగు చెలి పరిశ్రమ ఉందా, లేదా తెలంగాణ చెలి పరిశ్రమ అని ఉందా? 50-50 చేయండి. తెలంగాణలో ఎంతమంది హీరోలు ఉన్నా, ఆంధ్ర ఎంతమంది హీరోలు ఉన్నా అందరికీ తెలుసు కదా. తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఎంతమంది, ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఎంతమంది, రండి.
ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టండి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ తెలంగాణ పెట్టండి, ఎంతమంది ఉంటారు చూడండి. టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. ఎవరో 4-5 ఉంటారు ఇలాగా వేళ్లతో ఆడే విన్యాసాలు చేసే హీరోలు, వాళ్ళని తెచ్చి వాళ్ళతో మొత్తం ఈ లెస్టర్ రాజ్యం చేస్తుంటే మనం భరించాలి కూర్చుని. ఒకప్పుడు మహానుభావుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, ఆ కమిట్మెంట్స్ ముందు వీళ్ళు ఎవరండి అసలు? నాన్ కమిటెడ్ సోల్స్ అవి కమిటెడ్ సోల్స్. మాట అంటే నిలబడి మాట కోసం ప్రాణాలు ఇచ్చేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళతో కొన్ని జరిగే అద్భుతాలు అంటారు అట్లని. పరిశ్రమలు తరలి రావడం, రాష్ట్ర ఔన్నత్యాలని పరిరక్షించడం, ఈ వాళ్ళకే సాధ్యమైంది. వీళ్ళే ఈ సినిమా రిలీజ్ ఉంటే పోతాడు, ముఖ్యమంత్రిని కలుస్తాడు, ఆటోగ్రాఫ్లు ఇస్తారు, 2 ఫోటోలు ఇస్తారు, వస్తాడు. తర్వాత ఏమో పప్పు అన్నం బాగోలేదు, సారు బాగోలేదు, సాలువో సగం సగం కప్పారు. ఈ ఏడిసి సచ్చే ఈల గురించే మనం ఆడేది. అలా ఎవరికి కెమెరా పెట్టడం ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఫుడ్ ఎంత బాగుంటుందో ఇలా బాగా వండి పెడతారు. ప్రభాస్ అయితే ఇంత అన్నం పెడతారు, దద్దిపోయినాలు చిండి తిండి తిండి తప్ప ఇంకోటి ఉండదు. ఏడు తెలుసు వాళ్ళకి. ఎక్కడ తీసుకొస్తారా? డైరెక్టర్ సార్. హీరోయిన్కి ఇంటర్వ్యూ ఇవ్వండి, డైరెక్టర్ సార్. ఎంత కోఆపరేషను. ఏముంది అడిగేది తెచ్చి ఏబిసిడి 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 అంటే వెనకాల మా సునీతమ్మ ఇల్లు హలో లక్ష్మణ ఏడ్చుకుంటూ డైలాగులు పొల్లు చెప్తుంటే వీళ్ళ గురించి టైం వేస్ట్. సినిమా పోయిందా బాగుందా అంటే అలా రివ్యూ ఇచ్చాడు, ఆడి మీద ఏడుపు. రివ్యూలు ఇచ్చినా పర్లేదు, కింద కామెంట్లు పిలుస్తారు నాకు, ఆ నిద్ర పిలుస్తున్నా, ఆడు కోవట్రా, ఆడు అమ్ముడు పోయాడురా, వాళ్ళు పేటీఎం బ్యాచ్ అని రాస్తారు. ఆడెవడో పేటీఎం అనడానికి నేను నా విశ్లేషణలు మానేస్తున్నానా? ఎవడో అభిప్రాయం వాడిది. వాళ్ళ అభిప్రాయం అలా చెప్తే నచ్చదు. ఇక బాబోయ్ నేను ఎంత మేధా పార్కర్ని, నేను నాకేమో ఇంత అవమానాలు చేసేస్తారా? ఏం చెప్పారు గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మీ దాకా వస్తే ధర్మాలు మారిపోతాయి, ఆచరణ ఉండదు. సినిమా ఇండస్ట్రీ రాపోయినా పర్లే, ముఖ్యమంత్రి గారిని కలవపోయినా పర్లే మీకు. గతంలో ముఖ్యమంత్రి గారు కలిస్తే బాధ, ఇప్పుడు కలవపోయినా బాధ లేదు. భోజనాలు పప్పులో ఉప్పు వేసారా లేదా, ఇంత దద్దె భోజనం తిన్నామా లేదా, ఏ దరిద్రం. ప్రభాస్ అన్నం పెట్టాడా లేదా, క్యారేజ్ వస్తుందండి, ఇంత క్యారేజ్ వచ్చేది. ఆడవాడు సగం విగ్గెట్టుకుని వస్తాడు, బజ్జీలు ఇలా తినేసేవారు. వాడి తిండి తిన్నా ఏడిపే. బాబక్రం బ్యాచ్ గారు, ఈ బాబక్రం బ్యాచ్ గారిని పెట్టుకుని మనం వాళ్ళ గురించి కృష్ణగిరి గారు చెప్పారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మురళీమోహన్ ఉన్నాడు చూడండి, అనుమానం మొగుడు సినిమాలు 150. ఇంత రాష్ట్రం క్రైసిస్లో ఉంది, అమరావతి రాజధాని అని వెళ్ళి ఒక 50 ఎకరాలకి డబ్బులు స్వచ్ఛందంగా నీ వల్ల ఇంత బాగుపడ్డాను తెలుగుదేశం వలన అని వెళ్ళేనో సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్కి 50 ఎకరాలు నేను కొంటున్నాను, స్టూడియో కడుతున్నాను అని చెప్పమను. రామారావు గారు అబ్బాయి, మా నాన్నగారి త్యాగంతో ఇక్కడ రాష్ట్రానికి చిత్ర పరిశ్రమ వచ్చిందని బాలకృష్ణ గారిని ఇక్కడ స్టూడియోకి ల్యాండ్ తీసుకున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో స్టూడియో ఎందుకు కట్టలేడు ఆయన? వాళ్ళ నాన్నగారు లెగసీ కదా. ఆ మహానుభావుడికి కనీసం వీళ్ళ గురించే మనం మాట్లాడాలి. జనాలకి ఆ వేలం వెర్రి తగ్గేదాకా అండి. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, క్రికెట్ ఒకటి, ఈ సినిమాలో ఒకటి. ఆ క్రికెట్ చూడండి, రిషబ్ పంత్ గారు ఎవడన్నా కడుపు కన్నం తిన్నవాడిని ఎవడన్నా సెలెక్ట్ చేస్తారా? టెస్ట్ మ్యాచ్ ఆడుతుండా లేకపోతే ఏమన్నా కర్రబెల్లాలు ఆడుతుంటా అక్కడ కూర్చుని? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి ఐపీఎల్ 4 వీడియోలు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ. దేశం కోసం ఆడుతున్నాం, ఇది ఒక టెస్ట్ మ్యాచ్. మొన్న 2వ టెస్ట్ ఓడిపోయినప్పుడు చెవులు గొట్టపిరికలు చీరినట్టు చీరి అలా కోచ్ గడికి సెలెక్ట్ చేసిన వాడికి. అలా ఇలా అడ్డమైన చెత్త సినిమాలు తీసి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడానికి ఎవడిస్తున్నాడు వీళ్ళకి డిస్క్రిప్షన్లో? ఆయన ప్రభుత్వానికి డిపిఆర్ సబ్మిట్ చేస్తున్నారా? సబ్మిట్ చేస్తారండి డిపిఆర్. అంటే నా ప్రాజెక్ట్ కాస్ట్ రాజమౌళి అంటారు 1000 కోట్లతో సినిమా తీసారు చెప్పి ఎవడోడికి ఎంత ఇచ్చి ఈ లెక్కి ట్యాక్స్ పెలక పట్టుకొని లాగుతారు. సినిమా ఇట్టి నాకు డబ్బులు వచ్చారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తున్నారట. ఇదేమో బాల్కనీలో పచారులు, ఈ కిందనేమో భోజనాలు ఏర్పాటు చేయాలా? సేమ్ స్టాండర్డ్. ఇంతకనే ఏమైనా ఉంటుందా సినిమా ఇండస్ట్రీ? అంటే ఆంధ్రప్రదేశ్ కంటూ సపరేట్గా ఒక ఇండస్ట్రీ ఉండాలి అనేది ప్రజల ఎవరి కోసం ఉండదు, ఉండాలని మొమాటంగా అడుగుతారట. ఎవరి కోసం ఆంధ్రప్రదేశ్కి ఉండదు అని అడగండి. హీరోలు అందరూ అక్కడే కదా. మెగాస్టార్ ఫ్యామిలీ ఖాందాన్ అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. వెళ్ళమనండి ఫస్ట్, వాలంటీర్ చేయమనండి ఫస్ట్.
అందరిది కదా సార్, ఒక్క కానీ అందరిది అంటే ఫస్ట్ మేజర్ టీమ్ 10 మంది పైచీలక హీరోలు ఈ కుటుంబం నుంచి ఉన్నారు కదా, కంట్రిబ్యూట్ చేయండి సార్. 4 డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఓ స్టూడియోలు కట్టండి, ఎవరి కోసం షూటింగ్లు. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్. అంటే దీని వెనక ఏంటి సార్ రాజకీయ వ్యూహం ఏంటి? ఏమీ లేదు, వీళ్ళ స్వార్థం. వీళ్ళు ఇక్కడ అన్ని స్థిరాస్తులు పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ నుంచి కదిలి వెళ్ళారు అనుకోండి, తోలు తీసేస్తారు ఇక్కడ ఆస్తులకి. మన నాగార్జునకి ఆల్రెడీ ఎన్కన్వెన్షన్ జలక్ చూశారు కదా, అదే వీళ్ళకి భయం అండి, ఒరిజినల్గా భయం. పైకి ఓన్లీ ఆ సినిమాటిక్ గాను. మీకు ఒక మాట చెప్పనా సార్, రామారావు గారికి నాగిరెడ్డి గారు ఎవరు నీ మీద ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి కనబడితే నీకు కుదరదు, నువ్వు ఎంతసేపు నిన్ను అలా ఎలా ఆరాధిస్తున్నారో అలాగే వెనక నుంచే నిన్ను చూడాలి తప్ప ఎప్పుడో నీ గురించి బయటికి రాస్తే పెద్ద మెరాకులు అనుకున్నప్పుడు చూడాల అనుకున్న దగ్గర పోరా పక్కెళ్ళి ఆడుకో అని చెప్పి ఆయన ప్రజల మనిషి కింద ప్రూవ్ అయిన క్యారెక్టర్ అయింది. వీళ్ళు కార్వాను ఇంట్లోంచి బయటికి రారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. చూసుకోండి కావాలంటే ఆయన ఎక్కడ వీళ్ళు ఎక్కడ, ఇదే కంపారిజన్ ఎవరికైనా. నీ మీద కోట్లు వ్యాపారం చేస్తున్నావు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోకూడదు అంటే దివిసీమ ఒప్పినప్పుడు, రాయలసీమ కష్టాలప్పుడు మీరు టికెట్లు కొంటే మేము ఈ స్థాయికి వచ్చామని ప్రజలకి తిరిగి కృతజ్ఞత చాటుకున్న మహనీయులు వాళ్ళు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, స్వామిబాబు గారు, ఇలాంటి వాళ్ళు. వీళ్ళ గురించి మీరు మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారు. చెచే ఆయన పక్కకెళ్ళమని పొమ్మని వాళ్ళ పక్కకి. అంటే కొత్త తరం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఏ తరమైనా వీళ్ళది ఇదే దిక్కుమల బుద్ధి. కొత్త తరమైనా పాత తరమైనా ఎవరిదని. ఇప్పుడు కృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు మహేష్ బాబు, స్వచ్ఛందంగా ఆయన చేయవలసిన పని చేస్తాడు, 3వ కంటికి తెలియకుండా. పబ్లిసిటీ ఉంది ఏమన్నా అంటే హార్ట్ సర్జరీయా, చిన్నపిల్లల హార్ట్ సర్జరీ ఏదైనా చారిటీ అనేది 3వ కంటికి తెలియకుండా చేసేవాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ లెగసీలు అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఉన్నచ్చాలు. అలాంటి ఉంటే చెప్పండి, మాట్లాడదాం. ఇవే సినిమా టికెట్లు, భోజనాలు, క్యారేజీ. ప్రభాస్ గారు బాగా మాంసం వండుతారు, రొయ్యలు, పీతలు. ఆ క్యారేజీ కోసమే తిండే. వీడు తినలేనాడేమో బజ్జీలు అన్నీ తినేసారు. నీ జీవితాంతం ఆశ ఎక్కువ, పేకసానం అయితే ఇలాగే ఉంటుంది. ఆయనకి ఆశ ఏం లేదు, ప్రజలు నాకు వీళ్ళ వల్ల నేను ఈ స్థాయికి వచ్చా, తిరిగి ఏదో చేయాలి సమాజం కన్నా తాపత్రయం ఉండేది ఆయనకి. అంచేత ఆయనతో ఎవరిని పోల్చకండి. వాళ్ళ స్థాయికి ఎవరు దగ్గర కూడా లేరు ఎవరు. ఇప్పుడు చూడండి వాళ్ళ సినిమాల్లో పెద్ద పర్సనాలిటీ చూపించి చిన్న చిన్న లిల్లీ పోట్లలో చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.